ప్రభునందు ప్రియులారా, మార్కు వార్త 10వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి. 52 వచనాలు కలిగిన ఒక పెద్ద అధ్యాయం. మార్కు వార్తలో పెద్ద అధ్యాయాలు ఇది ఒకటే. ఇందులో మనం చదువుతున్నటువంటి భిన్నమైన విషయాలు యేసుప్రభువారు మొదటి పారాగ్రాఫ్ లో ఆయన ఒక వివాహము దాని యొక్క పటిష్టతను గురించి చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఏ కారణం చేతను ఒకడు తన భార్యను తన భర్తను విడనాడను, మోషే మీ హృదయ కాఠిన్యమును బట్టి ఏదో ఇలాగ ఒక కారణం చెప్పారు, కానీ దీనిగా విడిచిపెట్టడానికి లేదు అని వివాహ పటిష్టత గురించి చెప్తుంది. అది మొదటి పారాగ్రాఫ్ తెలుగు బైబిల్ ప్రకారంగా మనం చూసేటట్టయితే. అండ్ దీని తర్వాత ఆయన దగ్గరకు చిన్నపిల్లలు వస్తున్నారు. చిన్నపిల్లలు వస్తా ఉంటుంటే తీసుకెళ్ళండి శిష్యులు అటకాయిస్తుండగా లేదా కాబట్టి భూమి వారిని నా దగ్గరకు రానియడి, వారిని ఆటంకపరచవద్దని యేసు ప్రభు వారిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని వారిని ముద్దాడి ఇలాంటి వారిని పరలోక రాజ్యము అన్నాడు. వీరిని పరలోక రాజ్యం అన్నాడు. ఇలాంటి వారిని తెలుసుకోవాలి. ఇలాంటి వారిని పరలోక రాజ్యం అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఈ చేతిలో తినడానికి ఈ చేతిలో తిని అది ఏం తినాలి తెలియదు. ఏది నోట్లోనే పెట్టుకుంటారు, చప్పీస్ నోట్లో పెట్టుకుంటారు, ఇంకేమో నోట్లో పెట్టుకుంటాడు, ఏం నోట్లో పెట్టుకుంటారో తెలియదు. అందుకనే ఇప్పుడు నహూము గ్రంథం మీరు చదివారు. నహూము గ్రంథం తనిఖీలో అలాగనే మనము యోనా గ్రంథానికి 141 సంవత్సరాలు 140 సంవత్సరాలు వేసుకోండి మధ్య గ్యాప్. యోనా గ్రంథం చదివేటప్పటికి అది మనం గనక చదివితే ఒక రాసిన ప్రకారంగా 750 క్రీస్తు పూర్వం యోనా గ్రంథం రాసింది. నహూము గ్రంథం వచ్చేప్పుడు కల్లా 612. కాబట్టి దీనికి మధ్యలో ఒక 141 సంవత్సరాలు సుమారుగా గ్యాప్ వచ్చింది. అదే నినివే పట్టణం గూర్చి దేవుడు ఎందుకు కాపాడుతూ వచ్చాడంటే 1,20,000 అంటే 120,000 మంది కుడి ఎడమలు ఎరుగని వారంటే చిన్నపిల్లలు అని అర్థం. అక్కడ మొత్తం జనాభా నినివే పట్టణం జనాభా 1,20,000 కాదు. కుడి ఎడమలు ఎరుగంటే చిన్నపిల్లలు. ఏమంటాం? పాపం పుణ్యం తెలియదండి అంటాం కదా, చిన్నపిల్లలు తెలియదు మరి. కాబట్టి వాళ్ళు 1,20,000 మంది ఉన్నారు. వాళ్ళ విషయంలో దేవుడు నినివే పట్టణాన్ని కాల్చివేయకుండా వారు ఉపవాసం ఉన్నప్పుడు, వారు గోనె పట్ట ధరించుకున్నప్పుడు, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పట్టణాన్ని కాపాడాడు. 140 సంవత్సరాల తర్వాత ఇదే పట్టణం నహూములో ఇప్పుడు చదివాం. అందుకే చెప్తున్నాను. నహూము గ్రంథంలో చదివే చూశారు. ఈ నహూము మళ్ళీ తిరిగి నినివే పట్టణం గురించి వెళ్ళి బోధ చేసినప్పుడు ఇక మళ్ళీ తిరిగి వాళ్ళు అదే పాపంలో ఉన్నారు. ఇక మీరు పశ్చాత్తాపం పడరో కనుకని పట్టణం నాశనం అయిపోయింది. ఇక చరిత్రలో లేదు, బ్యాక్ పాయింట్ నుంచి తొలగించబడి. అది ఆ తర్వాత మళ్ళీ ఇతరైన దేశం 1948లో మనకి 47లో స్వాతంత్రం వస్తే 48లో స్వాతంత్రం వాళ్ళకి వచ్చింది. అది ఎన్ని సంవత్సరాలు అలాగని కనబడకుండా పోయిందో మనం చూడగా. కాబట్టి చిన్నపిల్లలు నా దగ్గరికి రానియండి, ఇలాంటి వారిని పరలోక రాజ్యం అని ఎస్ఐ అన్నారు. ఇది ఒక మాట మనం చదువుతున్నాం. ఇది ఒక పారాగ్రాఫ్ లో. తర్వాత ఇంకో మాట కూడా చదువుతున్నాం. ఒక యవనస్తుడు పరుగులు వచ్చి నిత్యంగా పొందడానికి నేనేం చేయాలి? ఈయన రీచ్ రూలర్ అంటారు. అంటే ధనవంతుడు, అధికారి, పరిపాలకుడు. అది రిచ్, ధనవంతుడైన పరిపాలకుడు, సమాజముతో విలువప్రదమైన వాడు. ఇతను వచ్చి ఏం చేస్తున్నాడు? నేను నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలన్నాడు. అంటే ఆజ్ఞలు పాటించు అన్నాడు. అప్పుడు అన్నాడు అతడు, ఇవే కదండి చిన్నప్పటి నుంచి చేస్తున్నాను నేను ఆజ్ఞలు, నాకెందుకు తెలీదు, వాటన్నిటిని అనుసరించుతూనే ఉన్నావు అంటున్నాడు. బాల్యము నుండి అనుసరించుతున్నానండి అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఏమండి అతను చూసి నీకు ఒకటి కొదువుగా ఉన్నది,
వన్ థింగ్ విచ్ యూ ల్యాక్ ఆఫ్. వన్ థింగ్, ఒకటి నీకు కొదువుగా ఉంది అని చెప్పన్నాడు. అతనికి ఒక సమస్యనే, అతను ఆస్తి ఏదో నమ్మి కూర్చాడు కాబట్టి అది తనకి సమస్యగా ఉంది. కానీ మనకు కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఇంకో మాట, నీకు 2 కొదువుకున్నాయి, 3 కొదువుకున్నాయి, 5 కొదువుకున్నాయి, ఇట్లా చెప్పలా. మరి ఏం చెప్తున్నాడు? లేక వన్ థింగ్, అన్ని చేస్తున్నప్పుడు అతనితో ప్రభు ఏమన్నాడు తెలిసిందా? ఒకటి నీకు పర్వాలేదండి, ఒకటేగా అనుకోవచ్చు. పని ఒకటేగా కొదువా. మరొక ఆయన ఉన్నాడు, బోధ చేయమన్నప్పుడు. బోధ అయితే ఎందుకేమవచ్చు? బోధ చేయడం కాదు, కావాల్సిన మనుషులతో మాట్లాడటం ముందు నేర్చుకోవాలి. మనిషి బోధ ఏమిటని చెప్తారు, తెలిసిన 119వ కీర్తన చదవమన్నది సచివులు పుట్టాడు అవుతున్నాడు. 146 వచనాలు తెరణాలు ఉన్నాయి. చెప్పు 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 అవును. ఇప్పుడు ఉంది బోధ అందరూ చేస్తారు, బోధకి చదువుకోవాలి, సమస్య కాదు. మనిషి బుద్ధి బాగుంటాను మనిషి. అంతేకాని బోధ ప్రతివాడికి చేస్తాడు. బోధ చేయడానికి ఏమవుతుంది? పెద్ద కష్టం ఏమవుతుంది? బోధ చెప్పండి, బోధ ఎవరైనా కానీ అదే కదా. నువ్వు చదవకపోయినా కానీ పక్కన కోసం చెప్తాం. ఒక ఆయన మనం ఎదురు 23వ కీర్తన చదువయ్యా అంటే అది అయిపోయిందండి, ఇంకా చదువు ఇంకెక్కడ అయిపోయింది. ఆ తర్వాత మీరు అది కాబట్టి బోధ కాదు సమస్య. అన్ని ఆచరిస్తున్నానంటే రైట్. ఒకటి కుదురు, యూ ల్యాక్ ఆఫ్ వన్. ఒకటి కుదురుగా ఉంది నాకు. సరే 2 కొదువుకుంది, 3 కొదువుకుంది, 2 ఒకటే ఎందుకంటే అన్ని చేస్తాను. ఒకటి కొదువుగా ఉంది కాబట్టి, ఒకటే కొదువుగా ఉంది కాబట్టి పర్వాలేదు అని అనుకున్న కల్లా ఆ ఒకటి సరి చేసుకో. ఇవాళ మనం కూడా ఒక ముఖ్యమైన సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. నాకు 10 ఈ ఎవరసులాగా నాకు 10 పొదువుగా లేవు, లేకపోతే 11 పొదువుగా లేవు, 2 పొదువుగా లేవు, 3 సంగతులు పొదువుగా లేవు అని అంటే, మరి ఒకటైనా పొదువుగా ఉంది. ఎవరస్తులు చెప్పినట్టుగా ఒకటి పొదువుగా ఉన్నట్టు ఒప్పుకుంటావా లేదా? నేను ఒప్పుకోనంటావా? న్యాయపడలేదు, వాస్తవం. లేక వన్ థింగ్, ఒకటి పొదువుగా ఉంది నీకు అంటే ఖచ్చితంగా నాకు 2 పొదువుగా లేవు, 3 పొదువుగా లేవు, 10 లేవు లేండి. పాపాలు 10 లేవు, 5 కూడా లేవు పాపాలు. ఒకటి పొదువు అని అంటే ఒకటేగా అంటావా? ఆ ఒకటే కూడా చిక్కురా, అది సరి చేసుకో. నువ్వు నిత్య జీవం పొందదాన్ని. ఒకటి కాదు. మళ్ళీ మన ప్రార్థన చేయడానికి వచ్చి ఒకటి పొదువు ఏదో అది నీకే తెలుస్తున్నాయి ఇట్లా చెప్పాల. అదే నేను చెప్పిన అర్థం కదా. బుద్ధికి ఏది పొదువు ఉందో నీకే తెలుసు అన్నమాట. డాక్టర్గా దగ్గరికి వెళ్ళి చెత్తసుకో పెట్టి డాక్టర్ గారు అంతా చూశారు. గాలి బాగా పెంచుకో అన్నాడు. గాలి బాగా పెంచు, వదులు వదిలి అన్ని బాగానే. ఏంటి బాధకింత? డాక్టర్ గారండి మీకేం తెలుసండి, నాకేం తెలుసండి అంటారా? మీరే పెట్టి చూశారు కదండి. ఇదంతా చెత్తస్కోపు. గాలి పీల్చమన్నారు, గాలి పీల్చారు. గట్టిగా బిగపట్టమన్నారు, గట్టిగా బిగపట్టారు. వదలమన్నారు, వదిలేను. మరి ఏంటన్నా మీ పని ఎంత? మీకే తెలుసు, నాకేం తెలుసుందండి అంటావా డాక్టర్ దగ్గర? మరి ఎస్ఐ దగ్గర చెప్తున్నాను మీరు తప్పుతారా? నాకేముందో లోపం నీకే తెలుసు నాకంటావేంటి? నేను ఒప్పి నీకు తెలియదు. అదేం వచ్చింది మనుషులు మనిషి కోపడతాం అర్థం చేసుకోవాలి. నాకేం లోపంలో నీకేం తెలుసు అంటావేంటి? నీకేం చెప్పండి డాక్టర్ గారికి తెలుసా? తప్పు కదా. సరే బాగా త్వరగా చెప్తాం. ఇది అయిన తర్వాత అసలు ఇప్పుడు అసలు వచ్చాము 28 నుంచి 31 క్యారెక్టర్ చదువున్నాను. పేదలు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతున్నాము.
మేము సమస్తము విడిచిపెట్టి, ఇంకొక మాట ఎందుకు చదువుతున్నామంటే పైన ఉన్నటువంటి కథ అంతా చూశాడు, విన్నాడు. ఎవరో పేతురు. ఈ రిచ్ రూలర్ ఉన్నాడే, ఈ ధనవంతుడైన పరిపాలకుడు అధికారి ఉన్నాడే, ఇతను ఒకటి విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా వెళ్ళిపోయాడు. వినండి, నీకు ఒకటి కుదురు ఉంది, అన్ని బాగానే ఉంది అబ్బాయి. ఆ ఒకటి కుదురుగా ఉందంటే ఆ ఒకటి సరి చూసుకోవడానికి ఇష్టం లేకుండా వెనక్కి తిరిగి చూసేటప్పటికి మాయమైపోయాడు. డిజోపియో అన్ని బాగానే చేస్తున్నావు అబ్బాయి, ఒక్కటి కుదురుగా ఉంది. ఆ ఒక్కటి ఎందుకంటే కుదురు సరి చేసుకుంటారని అనాలి కదా. కానీ అతను వెనక తిరిగి చూసేటప్పుడు కన్నా యేసు ప్రభువు వెళ్ళిపోయి ముఖం చిన్న పుచ్చుకొని అతడు ఈ కథ యేసు ప్రభువు ఆ రిచ్ ధనవంతుడైనటువంటి యవనస్తులతో మాట్లాడిన సంగతి ఇది అంతా కథ పేతురు విన్నాడు. ఇప్పుడు అందుకనే పేతురు మాట్లాడుతున్నాడు. అది కథ ఏమన్నాడు పేతురు? అయ్యా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిని. ఈ మధ్య ఎవరో ఒక ఆయన బోధ చేస్తూ మాట్లాడుతున్నాడు, ఇక్కడ చదువుతున్నాను నేను. ఎందుకు తెలుస్తా? పేతురు సమస్తం విడిచిపెట్టింటే వాళ్ళంతా విడిచిపెట్టారు. చేపలు వేసుకునే గుట్టలు వదిలిపెట్టుకుంటాడు, పనివారులు కూడా వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాడు, భార్యను కూడా విడిచిపెట్టలేదు. భార్యను విడిచిపెట్టే పౌరు గారు ఇట్లా అనేవాడు కాదు. ఏమనేవాడు కాదు? నేను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరగడానికి పేతురు అనే నాకు అధికారం లేదా అంటే కలిగిగా వదిలిపెట్టినట్టు వదిలేయడం కాదు. అది ఆ తక్షణానికి అప్పుడుకప్పుడే తక్షణ ప్రభు వెనకాలేదు. దానికి పూర్తి వదిలిపెట్టు, పిల్లలు వదిలిపెట్టు. కాబట్టి ఇప్పుడు పేతురు వెనక వచ్చిన విషయం ఏంటంటే, ఈ యవనస్తుడితో పోలిస్తే ఆ సంభాషణ అంతా విన్నాడు కదా. ఒకటి పొదువుగా ఉంది అని అంటే అది సరి చేసుకోవడానికి ఇష్టం లేకుండా అతను వెళ్ళిపోయాడు. ఆ లెక్క వస్తే మేమున్నాం, అపోస్తులో శిష్యులో మేము అన్ని వదిలిపెట్టవచ్చు, మేము అతిశయించవచ్చు దేవుని. ఎందుకు తెలిసిందా? ఈ మధ్య ఎక్కడో చదువుతున్నాడు. పేతురు చిన్న పడవ కాదు, ఓడ ఉండేదంట. ఇది ఓడ, షిప్, పెద్దవాడే. ఓడలో చల్లని పరివారంతో సముద్రంలోనికి పోయి 10 రోజులు 11 రోజులు చేపలు వేటాడి ఎప్పుడుకో బయటకు వస్తారు. కాబట్టి చిన్న పడవే కాదు, తెడ్డి వేసుకుని నిలుపుకుని పోయేంత చిన్న పడవ కాదు. ఆయన ఒక ఓడ ఉండేది అని చెప్తారు. అందుకనే కాకపోతే పేతురు ఏమన్నట్టు తెలిసిందా? ఆ లెక్క వస్తే అతనితో పోల్చే లెక్క అయితే, ఈ ధనవంతుడైన యవనస్తునితో పోల్చే లెక్క అయితే, మేము అపొస్తలుము క్రీస్తునందు బోస్టింగ్ అంటారు, అతిశయించడానికి మాకు అవకాశం ఉంది. మేము పడవలో వదిలేసాము, తల్లిదండ్రులు భాగం పెట్టాము, వృత్తిని వదిలేసాము. కాబట్టి మేము సమస్తము విడిచిపెట్టాము అని మాట చెప్తున్నాడు. అది అయితే ఇప్పుడు మాకేంటంటారు? సమస్తం వదిలిపెట్టాము. ఇంకా నేను ఒక మాట చూసారా? జీసస్ తీసుకొస్తుంది ది కాస్ట్ అండ్ రివార్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్. కాస్ట్ అండ్ రివార్డ్ అంటే ప్రభువుని వెంబడించడానికి ఆ మూల్యం వెల, అలాగే బహుమానం. దీని గురించి చర్చ జరుగుతూ వచ్చింది ఆ యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు. ఇది చూసి ఆ లెక్కకు వస్తే మేము సమస్తం విడిచిపెట్టాం, మాకేంటి? కొంచెం అతిశయించడానికి అవకాశం ఉంటాయి, అతిశయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము అన్ని వదిలిపెట్టాం కదా, మాకేంటి? ఆ యవనస్తులతో పోల్చే లెక్క అయితే అతనికి ఒకటి పొదువుగా ఉందంటే అలా సరి చేసుకుంటానికి ఇష్టపడదు. వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి చిన్న ఉంచుకుని వెళ్ళిపోయాడు. మరి మాకేంటి అని అంటే మీరు చూడండి, అద్భుతమైన సంగతి. ఎప్పుడు పేతురు ఈ మాట మాట్లాడాడు అంటే, పీటర్ ఆఫ్టర్ హియరింగ్ ది స్టోరీ ఆఫ్ ది రిచ్ యంగ్ రూలర్, ఈ ధనవంతుడైన యవనస్తుడైనటువంటి ఈ అధికారి ఉన్నాడే,
ఇతని కథ అంతా విన్న తర్వాత పేతురు ఇప్పుడు ప్రభుతో మాట్లాడటానికి, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టాం, మాకేంటంటారు? అప్పుడు చెప్పాడు ప్రభు, చాలాసార్లు మనం ఏం విడిచిపెట్టాం? కాస్ట్ అండ్ రివార్డ్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్. యేసుక్రీస్తుని వెంబడించుటలో దాని యొక్క బహుమానం ఏమిటి? కాస్ట్. దాని మూల్యం ఏంటి? ఎంత మూల్యం? మూల్యం సంగతి తర్వాత, నువ్వు కాస్ట్ సంగతి, విలువ మూల్యం సంగతి తర్వాత క్యాష్నే వదలలేదు. కాస్ట్ ఏం చేస్తావు నువ్వు? అదే కదా. మనం ప్రభువుని ఎరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు అని చెప్పి బైబుల్ చెప్తుంటే నువ్వు దాన్నే వదలతావా? నీ కాస్ట్ ఎందుకు తెలుసుకోవడం కాదు, నువ్వు క్యాష్నే వదలతాయి. అది ఇంకెక్క పరలోకం పోతాం అంతే. న్యాయం మాట్లాడదాం. పరలోకం ఎట్లా పోతాం? ఏది వెళ్ళిపోతామంటే పరలోకం పోతాం. అది ఆయన కోసం ఏమి త్యాగం చేశాం? ప్రతి ఒక్క కాస్ట్ అండ్ రివార్డ్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్. దాని యొక్క మూల్యం ఎంత వెల చెల్లించాలి ప్రభువుని వెంబడించడానికి? ఏమి లేదు, అన్నీ చేస్తాను ఉంటారు. నేను పరలోకం పోవాలి, ఎట్లా పోవడానికి పోతాం అంత దీనికి పోయింది ప్రభా. అందుకనే పేతురు ఈ మాట విన్నాక, ఈ లెక్కలో చూస్తే ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఇతరులతో పోల్చుకునే లెక్క అయితే నేను చాలా వదిలేశాను. చెప్తున్నాను, చాలా వదిలేశాను. అప్పుడు అన్నాడు యేసయ్య, అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలపైనను, తల్లిదండ్రులైనను, పిల్లలపైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, what will you lose all earth for the sake of Jesus? యేసు నిమిత్తము భూమి మీద వేటిని విడిచిపెట్టామో, వేటిని పక్కన పెట్టామో, వాటన్ని ఇప్పుడు ముప్పదంతులుగా, అరుదంతులుగా పొందుతామంతా. ఆ పిచ్చి మాటలు చేయకూడదు. ప్రార్థన ఏం నిసార్లు చెప్పు. నెల రోజులు, ఒక సంవత్సరం పాటు ఒకటి బోధ చేస్తాం, ఇదిగో ఈ పద్ధతిలో పోదామని. అది అయిపోయిన మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం. అది అయిపోయిన తర్వాత దాన్ని అమర్చించడానికి 2014 నుంచి 2016 వరకు ఇదిగో ఈ పాటలు పాడతాం, ఆరాధన గీతాలు అని చెప్పి ఎందుకు 2000 పుస్తకం అంటిస్తే చేస్తావా పని? మీకు అర్థమైంది లేదో? ఏది అర్థమైంది? ఇది అర్థం అవడానికి లే కదా. 2014లో ఒక టేబుల్ పెట్టి ఇదిగో ఇవి ఆరాధన గీతాలు అన్నాం. ఒకటి 2014కే నవి, తర్వాత 2015కే నవి, 2016కే నవి. అవి అభ్యాసం చేసి ఎప్పుడు అర్థం చేయాలి. ఒక వారం రోజుల్లో ఒక మీటింగ్ పెట్టాం, సమావేశాలు, అందులో ఒక కొత్త అనుభవం తెలుసుకున్నాం. దానికి తర్వాత నుంచి 8వ రోజు నుంచి అవలంబించాలి. ఆ రోజు 4 రోజులు చేసి మళ్ళీ మర్చిపోతావా? అది మనం చేసే పనులు. ఏమి మనము అభ్యాసం చేస్తున్నామో వాటిని ఆచరించడానికి, తెలుసుకున్న సంగతులు, అలవర్చుకున్న సంగతులు అభ్యాసం చేయడానికి, ఆ 4 రోజుల కోసం కాదు. మనం కూడా ప్రభువుని అంగీకరించాం. ఒకనొక దినంలో యేసు క్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించి నమ్మి చాలా దినములు కనిపెట్టి ఉండి బాప్తిస్మము పొందారు. ఇక ఆ సంగతులన్నీ కూడా నమ్మిన వాటిని ఇక జీవితాంతం వరకు పట్టుకుని వెంబడించడానికి, అంతే కదండి. జీవితాంతం కూడా వాటిని అనుసరించడానికి, తాత్కాలికంగా ఆ 4 రోజుల కోసం కాదు. ఇది గ్రహించాలి. క్రైస్తవ విశ్వాసం. ఎందుకంటే పేతురు చెబుతున్నాడు, ఒక రకంగా ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు, అధికారులు ఉన్నాడే, వాటితో పోలిస్తే నేను అతిశయించవచ్చు దేవుని దగ్గర. ఎందుకంటే నేను అన్ని వదిలేసాను. వాడనే పక్కన పెట్టాను, మా పరివారం పక్కన పెట్టాను, తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టాను, వృత్తిని పక్కన పెట్టాను,
కాబట్టి పీటర్స్ బోస్ట్ అంటారు. 3-4 విషయాలు చెప్తావి. పేతురు యొక్క కొంచెం అతిశయం, నువ్వు ఏం చేయకుండా చేయబడతావు, ఆయన చేసేలా చేయబడ్డాడు. పాపం మానవు ఆయన నమస్కారం పెట్టవచ్చు. మీకు అర్థమైందా? పేతురు గారు అన్ని చేసి అతిశయపడ్డాడు. మనం ఏం చేయకుండా అతిశయపడతాం. అది వచ్చి తిమ్మలేదు. ఆయన చేశాక కొన్ని అతిశయపడటానికి మరి బైబిల్ చెప్తుంది, అన్ని నెరవేర్చి చేయవలసింది మాత్రమే చేయుచున్నానని చెప్పి, కాబట్టి నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పమన్నాడు బైబిల్లో. చేయకుండానే మనం అతిశయపడతాం. ఇంకో మాట కూడా చెప్తున్నాను, నువ్వు దేవుని ఎంతకాలం అయింది నమ్మేమో, 8 సంవత్సరాలు అయింది, ఏమి లెక్క నమ్మి ఏం చేసావు, ఏం సాధించావు లెక్క. అది నేను ఇంతకాలం నమ్ముకున్నానండి, భూమి పుట్టక ముందే నమ్మేదండి. నువ్వు భూమి పుట్టక ముందు నమ్మేవా? యేసు ప్రభు కూడా పుట్టక ముందే నమ్మేవా? ఎవరు లెక్కల్లా. అది అర్థమైందా? మనం ప్రభు కోసం ఎక్కడ ఎప్పుడు ఆయన్ని కనపరచడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుస్తున్నారు. యూటిలైజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ, టేకింగ్ ఛాన్స్ టు ప్రైజ్ హిమ్. అవకాశాన్ని తీసుకుని ఆయన కనపరుస్తాను, అవకాశం తీసుకుని ఆయన గురించి చెప్పడానికి కుటుంబ సభ్యులకు వారికి అవకాశం కల్పించి ఏదో ఒక మాట సమీపంగా వారిని వినిపించడానికి ఒక అన్ని పుచ్చుకుని ఒక అవకాశాన్ని చెప్తే, రేపు వద్దున నీ ఆహారం నీళ్ళ మీద వేయము అది ఎప్పుడు పనిచేస్తుందో నీకు ఎప్పుడైనా పనిచేస్తుంది. నా మాట పని చేయకుండా వెనక్కి తిరిగి రావు. ఎందుకని దేవుని వాక్యం దేవుడి మనకు జాగ్రత్తగా చెప్పాలి. అది కూడా కూడా జాగ్రత్తగా చెప్పాలి. అటువంటి చెప్తే కుదరదు. అదే కదా దేవుడి వాక్యం ఏం కదండి, దయ్యాలు వేదములు వండించినట్లు అన్నారు. దయ్యాలు వైపు చెప్తే అదే కదా. వేదం నేను కూడా ఏం చెప్తాను, బుద్ధిహీనంగా చాలా జాగ్రత్తగా. బైబులే కానీ చెప్పేది అంతా బైబులే, చెప్పేవాడు జాగ్రత్తగా ఉన్నారు. అదే కదా, చెప్పేవాడికి తెలియాలనుకోండి అంతా బైబులే, బైబుల్తో మధ్య ఉన్నారు కదా. అదే కదా, సైతాన్ కూడా చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువి మేము ఎదుగుతామో, యేసు మాతో నీకేం పని, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అని చెప్పండి. దయ్యాలు ఎక్కడ పెడుతున్నాయి, ఆ దయ్యాలన్నింటి నీ పొందులో నీకు పంపించి వేసేది. కాబట్టి ప్రభుత్వం గురించి మాట్లాడటం అనే మాట బుద్ధిహీనంగా మనం ఆయన్ని దూషించటం కాదు, యేసు అని ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేదు మనకు. ఉచితమైన మహా కృపను బట్టి పరిశుద్ధమైన పేరును ఈ పెదవులతో ఉచ్చరించే భాగ్యం అనుగ్రహించారు. ఎవరో బుద్ధిహీనుడైనటువంటి వారు, మతోన్మాదుడైనటువంటి వారు యేసుని ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి వాడికి అసలు యేసు అంటేనే అని ఉచ్చరించే హక్కు లేదు. ఇంకా హక్కే ఉండకూడదు, ఇంకా ఉచ్చరించే హక్కే లేదు నీకు అసలు. కనీసం అపాత్రుడు, అయోగ్యుడు, హామీడు, పెద్దపాడు, ఇంకా వై తిడతావా? ఏమాట తప్పు కదండి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో సాటి అయిన వారు దూషిస్తావా? యేసు అనడానికే నీకు హక్కు లేదు. అది కదా, యేసుని ఉచ్చరించడానికి కనీసమైన we are unworthy to pronounce Jesus. జీసస్ అని యేసుని పిలవడానికి, ఉచ్చరించడానికి హక్కు లేదు. వైద్యుసారి తిడతావా? ఎంత ఇది నీ చూస్తాడు. అది వేసారంటే తర్వాత మనం ఏం చూడమని చెప్పక్కర్లా. ఇదిగో ప్రభా, ఇతడు సమాజ మందిరపు అధికారి, ఇతడు బంధురాన్ని కట్టించాడు, ఈయన కొంచెం చూడు అని ఎంత రికమెండ్ చేశారో, యేసు ప్రభా ఈ దుర్మార్గులు చెప్పాడు, ఆయన సంగతి చూడు అని చెప్పక్కర్లా. ఇంకే అన్ని చేస్తారా? ఏమాట ఆయన అదుపులో సమస్తం ఉన్నది, ఆయన నియంత్రణలో everything under the sun is the control, in the control of Lord Jesus.
ప్రభు యేసుక్రీస్తు యొక్క నియంత్రణలోనే సూర్యుని కింద సమస్తము ఆయన నియంత్రణలోనే ఉంది. అదుపు తప్పిపోలేదు. ఆయన నియంత్రణలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న లోపం లేకపోతే కొట్టుకుపోం. ఏమి కాకపోతే సైతాను, ఇది సైతాను రాజ్యం కనుక సైతాను, అందుకని అన్నది సైతాను. అపవాది ఏమన్నాడు? ఏసైని ఎత్తైన కొండ మీద తీసుకుపోయి ఈ లోక మహిమను నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేయాలి. కాబట్టి సైతాన్ రాజ్యంలో ఉన్నాం. మనుషులు అంత తేలిగ్గా నమ్మకుండా సైతాను అటెక్కపరుస్తాడు, అటెక్కపరుస్తాడు, రాని కూడా. అందుకని బాగా ప్రార్థన చేయాలి, బాగా దేవుని వాక్యం వింటే ఛేదించుకుపోతాం అంతే. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచుల రక్తము కంటే పరిపొందులైనది. వీళ్ళకు భూములు విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించుతున్నాయి. వాక్యము ఒక శక్తి ఉంది, చాలా ఇదే జీవం కలిగిన దేవుని వాక్యం. కాబట్టి అందుకని ప్రభు అన్నాడు, నేను పై నుండి వచ్చిన జీవన ఎవరు భుజిస్తారో అంటే కొడుకు తింటారా అనుకున్నారు, దేని తొక్కుతారు. అర్థమైంది. Your first thing, why decided to be his sacrifice. ఈ పారాగ్రాఫ్ అంతా దేని గురించి నొక్కి ఒక్కని చూస్తున్నది అంటే శిష్యులైనటువంటి వారు తమ యొక్క త్యాగం, తమ యొక్క త్యాగమును గురించి నొక్కి ఒక్కని చూస్తున్నటువంటి 28 నుంచి 31 వరకు ఉన్న పారాగ్రాఫ్ వచ్చినారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం వాళ్ళ సాక్రిఫైస్. ఒకే మాట ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వారిని పిలిచినప్పుడు నా వెంబడించండి అనగానే ఏం చేశారు తెలిసిందా? ఎంత చక్కని మాట, ఎప్పుడు నాకు అనేవాడు. మార్క్స్ వార్త ఏదో ఎక్కువగా ఉండే మాట తెలిసిందా? ఇమ్మీడియట్లీ వెంటనే అనే మాట నాట్ లైక్ 37 సార్లు ఉందన్నారు. లెక్క పెడితే ఏమో వెంటనే immediately they left their nest and followed Jesus. వెంటనే తమ వలను విడిచి యేసును వెంబడించి. ఎందుకో తెలిసిందా? వాళ్ళు ది కాస్ట్ అండ్ రివార్డ్ ఆఫ్ ఫాలోయింగ్ హిమ్ దే అండర్స్టూడ్. వారు అర్థం చేసుకున్నారు యేసుని వెంబడించడానికి చెల్లించవలసిన మూల్యం ఏంటి, దానికి బహుమానం ఏంటి. దే అండర్స్టూడ్. వారు అర్థం చేసుకున్నారు. ఒక విశ్వాసి, ఒక వ్యక్తి
యేసును వెంబడించడం ద్వారా కలిగేటువంటి దాన్ని మనం చెల్లించేటువంటి మూల్యము, దాని వల్ల కలిగే బహుమానం ఏంటో తెలియకపోతే ఆయన ది కాస్ట్ అండ్ రివార్డ్ ఆఫ్ ఫాలోయింగ్ దాని యొక్క మూల్యమే సమస్తము నెరవేర్చి సమస్తమును విడిచిపెట్టి వచ్చాము. ఆ కథ ఆ డిస్కషన్ చూసినాకే అడుగుతున్నాడు. అందుకని మనం ఈ మాట మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఆ పైన ఉన్నటువంటి అదంతా చర్చ ఉంది కదా, చర్చ ఆ యవనస్తులతో యేసు ప్రభు వారు చర్చిస్తున్నారు చూడు. ఇదంతా అయిన తర్వాతే ఆ లెక్క వస్తే మేము చాలా త్యాగం చేశాం. పీటర్స్ బోస్ట్ అంటే పేతురు యొక్క అతిశయం. నేను అన్ని వదిలిపెట్టాను, వదిలేదు కాబట్టి అంటాడు. మనం వదిలితే మాట్లాడు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పేతురు వదిలేను కనుక మాట్లాడుతున్నాడు. వదిలినా మాట్లాడినా అక్కడ ఏదో చెప్పాలని బయటకు చెప్తుంది. మనం వదలకుండా వదిలేట్టు మాట్లాడతాం కానీ అదే కదా. అతిశయించుట నాకు తగదు కానీ అతిశయించవలసి వస్తే అన్నాడు. అతిశయించవలసి వస్తే ఒకవేళ క్రీస్తులను నేను అతిశయించుకున్నాను. అతిశయించుట నాకు తగదు. ఎవడో అతిశయించేది ఏమీ లేదు. ఏమతిశయిస్తావు? ఏం చేశాను అతిశయిస్తావు. ఏం అర్థం చేసుకున్నావు ప్రభుని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన శిలువ త్యాగమును గురించి, ఆయన శ్రమను గురించి, ఆయన దైవత్వమును గురించి, ఆయన మహిమను గురించి, ఆయన గొప్పతనమును గురించి, ఆయన ప్రభావమును గురించి, క్రైస్తవ విశ్వాసమును గురించి ప్రభు నమ్మినా సరే ఏం అర్థం చేసుకున్నావు? కొద్దిగా అతిశయించే ఉంటుంది. పేతురు ఒకళ్ళు అతిశయించినా కొద్దిగా దానికి లెక్క ఉంటుంది. ఆ యవనస్తుడితో వచ్చి దానికి వస్తే అతనికి ఒకటి కుదురుగా ఉంది, ఆ ఒకటి వదులుకోవడానికి ఇష్టపడలేదు. మేము చాలా వదిలేసాం కదా, నాకు పర్లేదు అయితే అనుకుంటున్నాడు. అందుకే పీటర్స్ బోస్ కొత్త నిర్మాణం చెప్తున్నా. పీటర్స్ బోస్ పేతురు యొక్క అతిశయం. ఇదే ప్రభునంత అతిశయం. అయ్యా నీ కోసం వదిలేనాడు తప్పు. ప్రభునంత అతిశయించాలి. ఆయన మటం పెట్టి అతిశయించేదేమో. రెండవ సంగతి, ది 100-fold రిటర్న్. 100 తిరిగి దేవుడు ఇస్తాడు. 100 30 గాను 60 గాను మీరు దీవించండి. ఆ ప్రార్థనలే ఉంది. ఎక్కడెక్కడో రికార్డ్ అయిపోయినటువంటి అరిగిపోయిన ప్రార్థనలు. రోజుల్లో ప్లాట్ఫామ్ తిరుగుతూ ఒక బెడ్డం పడింది. అక్కడ తిరిగి చెప్పిన మాట చెప్పినట్టు వచ్చేది. దాన్ని నెట్టాలి. దానికి ముందు ఉంటుంది గ్రామఫోన్కి. తిరుగుతా ఉంటుంది. తిరిగి దాంట్లోకి వచ్చి కూర్చుంటుంది. చిన్న హోల్ పడక కనపడకుండా చెప్పిన మాట చెప్పి దాంట్లో తిరుగుతా ఉంటుంది. మనం కూడా చెప్పింది చెప్పేవాళ్ళు అయిపోయింది. కాదు 30 గాను 60 గాను దీవించుతాయనంటారేంటి? 100-fold 100 దేవుని దీవి. అక్కడ జరిగిన సంగతి చెప్పారు. ఇప్పుడు 30 మంచి నేలను పడినవి కూడా చివరికి మంచి నేలను పడినందునప్పుడు కూడా 30-fold and 60-fold and 100-fold మంచి నేలను పడిన విత్తనాలు సహా 30 60 100 ఫలించను అంటే నన్ను కూడా 30 60 100 ఫలించమంటే ఏముందా? జ్ఞానం ఉందా? అది ప్రార్థన చేయమని గ్రామఫోన్ పేజోబట్టి రికార్డ్ దాంట్లో కూర్చొని చూడు చెప్పింది చెప్పి. బట్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ హిస్ పీపుల్ 100-fold. దేవుడు తన ప్రజలను 100 ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. 100 నువ్వు 30 అంటావేంటి? మళ్ళీ 60 అంటారు. అక్కడికి దొరికిందని చెప్తాం తెచ్చి మాటలో జ్ఞానం. The 100-fold return. Jesus assures his followers that their sacrifices will be rewarded with 100-fold. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, ఆయన బహుమానము 100 బహుమానము. ఒకవేళ 2 రెట్టింపు అన్నావు అనుకోండి, రూపాయి తీసుకొస్తున్నావు, నీకు 2 రూపాయలు ఇవ్వాల్సిన లెక్క ఇవ్వాలి. నువ్వు ఎప్పుడు రూపాయి మారుతావో కానీ
రూపాయలు తెచ్చేది రెట్టింపు ఆశీర్వాదం తెచ్చేది ఆయన అనుకో నీ వల్లనే జరుగుతుంది. ఒకవేళ 30 30 మనం తెలియకుండా చేసే పనులన్నీ బుద్ధిహీనంగా జ్ఞానం లేదు. రోజు ప్రార్థన రెట్టింపు దీవెన దయచేయని ఆయన అనుకోండి, 1 రూపాయలు 2 రూపాయలు ఇస్తాడు ఇంకొక దానితో మనం బతకాల్సిందే కానీ అంతే కాబట్టి లెక్కింపు పోతకరేను. ఇక్కడ ఏమైనా 100 ఇస్తానంటారు దేవుడు. మరి ఎస్ అయ్యి 300 ఇస్తావు 1 రూపాయి 100 రూపాయలు మాతకు 1000. అలాంటి దీని కావాలంటావా రెట్టింపు ఆశీర్వాదం ఉంటావా పిచ్చి మాట తెలియదు. చూసారా అది ఇన్ దిస్ లైఫ్ అండ్ వితౌట్ ఈ జీవితంలోనే ఈ భూమి మీద నీవు 100 ఆశీర్వాదము ఇది కాక నిత్య జీవం రాబో లోకమందు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం. పీటర్ వస్తే అవును ఆ యవనస్తులతో చూస్తే నేను చాలా ఎక్కువ వదిలేశాను దేవుని కోసం. వదిలిపెట్టారు, త్యాగం చేశారు. శిష్యులమైన మేము యేసయ్య దగ్గర కొంచెం అతిశయిస్తానికి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని వదులుకుని వచ్చేవాడు, అన్ని వదులుకొచ్చినవాడు. వాళ్ళ శిష్యుడు మాట్లాడినా కొంచెం అతిశయపడినా అది చేయబడవచ్చు. మనమేం అతిశయపడతా ఏం వదిలేవు అదే కదా. సగానికి సగం కూడా వదలాలి. ట్రెడిషన్ ఆచారం వల్ల సాంప్రదాయం వల్ల ఇంకొకటి వదల ఏది వదలాలి. 50% కూడా వదలాలి. ఒకటన్నప్పుడు చూసారా ఏం పోస్టింగ్ అతిశయిస్తుంది ఏముంది అక్కడ ఏది. ఇంకో 3వ సంగతి పెర్సిక్యూషన్ పార్ట్ ఆఫ్ ది రివార్డ్. ఒక్క మాట అండి, ఒక్క మాట రివార్డ్. ఇది మన జీవితంలో 100 ఆశీర్వాదంతో పాటుగా 100 ఆశీర్వాదంతో పాటుగా నిత్య రాజ్యం అనే పరలోక రాజ్యంతో పాటుగా హింస కూడా ఉంది. హింస పెర్సిక్యూషన్ ఇన్ ది పార్ట్ ఆఫ్ అవర్ రివార్డ్. మన బహుమానంలో మన ఆశీర్వాదంలో ఇది కూడా భాగమే. ఏమిటది? హింస, శ్రమ. హింసను, శ్రమం. ఛత్తీస్గఢ్ లో 2 మనసుని అరెస్ట్ చేశారు. అదేంటే ఈ గిరిజనుల్ని మతం చేస్తున్నారండి. ఈ మనిషి మనిషి 2 పక్కన ఉన్నారు పాప అమ్మాయి. వీళ్ళిద్దరినంటే మతం మార్చేసేస్తున్నారు. వాళ్ళిద్దరిని ఛత్తీస్గఢ్ లో అరెస్ట్ చేశారు. నిన్న బెయిల్ ఇచ్చినట్టున్నారు. వానికి కొంచెం వైద్యం చేసిన వాడు లేదు, వాడికి భోజనం పెట్టిన వాడు లేదు, వాడికి చదువు చెప్పిన వాడు లేదు, ఏం చేసిన వాడు లేదు. ఆ సిస్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేరళ వాళ్ళు అడిగారు. ఎక్కడైనా దేశం మొత్తం మీద ఉన్నారు కేరళ వాళ్ళు, ప్రపంచంలో ఉంటారుగా, ఎక్కడ ఉన్నా కానీ. అందుకని ఒక సామెత ఉంది, చంద్రమండలంలోకి వైట్ బ్రదర్స్ వెళ్ళారంటే అరే చంద్రమండలంలోకి వాళ్ళు లేకుంటే అక్కడ మా టీ కొట్టి పెట్టాడు మా కేరళ ఆయన అంటారు. అట్లాంటి సామెత ఉంది. కాబట్టి 2 చోట్ల ఉంటారు. అలాగే వీళ్ళిద్దరు సిస్టర్స్ ని ఛత్తీస్గఢ్ లో అరెస్ట్ చేసి మత మార్పిడి చేసేస్తున్నారు. మత మార్పిడి. వారికి ఏమైనా భోజనం పెట్టావా, వారికి వైద్యం చెప్పించావా, వారికి ఏమైనా సహాయం చేశావా? తీసుకెళ్ళి జైలు పెట్టే చాలకులు మొన్న ఎప్పుడో బెయిల్ వచ్చింది. అంత ఉద్యమం చేశారు కేరళలో కూడా. కేథలిక్స్ అందరూ కూడా, క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఉద్యమం చేశారు. ఏమంటే హింస కూడా ఉంది. దేవుని గురించి ప్రకటిస్తుంది. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి 62వ అధ్యాయంలో మాట ఇందాక మీరు నహూము గ్రంథంలో ఆఖరి వచనం చదివి చూశారు. సువార్త చదువుతారు, సువార్త ప్రకటించు సమాధాన వర్తమానం పర్వతముల మీద కనబడుచున్నవి. యోగా నీ పండుగలను ఆచరించుము, నీ మొక్కు పండుగ చెల్లించుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు. వాడు బొత్తిగా వ్యర్థుడు. వాడు వ్యర్థుడు.
అంటారు అడుగు ఎదురు నేనేదో నానా తిప్పులు పెట్టి తీసుకొద్దామని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తుంటే ఎక్కడి నుంచో ఆడు సహాయం చేశారు వీళ్ళు సహాయం చేశారు చెప్పి అన్ని చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వదులుతారన్న నిమిషాన్ని వదలకుండా మళ్ళీ సెంటెన్స్ అంటే పోలీసింగ్ చేయాలని మళ్ళీ అంటున్నారు. ఎన్ని బాధలు పడి ఇన్ని రోజులుగా ఇల్లు అక్కడ 20 రోజులుగా అక్కడ ఉన్నాడు ఆయన. ఎవరన్నా రాణిస్తారా మాట్లాడటా వీళ్ళ వల్ల ఉందా? ఎంబెసీ ఉందా? అక్కడ ఎంబెసీ లేదు, సనాలు భారతదేశ కార్యాలయం లేదు, ఎమ్మెల్యేలో లేదు. వీళ్ళకి మన మన దేశానికి వాళ్ళ కోసం తేడా ఉంది. ఎన్ని రోజులు వెళ్ళి అక్కడ తిండి తిప్పలు పెట్టుకుని 5 సంవత్సరాలు కలిసి పెట్టుకుని అక్కడ ఉండలేదు. జ్యోతి అడగండి అంటారు ఎన్ని రోజులకి వెళ్తే అక్కడ 20 రోజులు పైసలుగా ఉండే కదా. అక్కడ నానా తిప్పలు పడి దీన్ని చెప్పను మళ్ళీ జన పక్క వాళ్ళకి పోయిందని పెట్టాను. ఈయన హోటల్లో ఉంటే పెద్ద ఎంత ఖర్చు అవుతుంది ఎందుకు పెట్టాను మీరందరికి కాదు. లేకపోతే మాట్లాడుతున్నారు నేను తెచ్చేవాళ్ళు తెస్తా కదా బతి బతుకుని ఎవరో ఉన్నాయి వాళ్ళు ఏడబడి తీసుకొస్తారని మీరు చెరగొడుతున్నారు. నా వాళ్ళు అన్నాడు ఏమో తెలియట్లా ఇంతకీ నిమిషాలు ఏం వస్తుందో లేదో తెలియదు. ఆయన ఏదో సహాయం చేశాడు, ఈయన ఏదో సహాయం చేశాడు అంటారు. ఎవరు వచ్చి మాట్లాడారు? నేను ఎక్కడ ఉండి తిన్నగా ఉన్నాను మాట్లాడిన వాడు నేను చేయలేండి అని చెప్పి అంటాడు పాప. ఆయన ఈ చోటు నాకు కనపడ్డాడు కదా లేకపోతే చెప్తా ఒకటి ఈ చోటు నాకు కనపడ్డాడు కానీ ఆయన అక్కడ కూర్చొని మాట్లాడతా వాడుతుంది. నేను రాని దేశంలోకి అధికారులకే వాళ్ళ కాదు కావాలండి మన కొట్లాడే కాబట్టి ఎవరు. కాబట్టి హింస ఉంది క్రైస్తవ్యంలో, హింస కూడా ఫర్దర్గా నేను మాటలు చెప్పాను. పెర్సిక్యూషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది రివార్డ్. బహుమానంతో పాటు మన జీవితంలో క్రైస్తవ విశ్వాసానికి హింస కూడా. అందుకని సైతాను మనుషుల్లో దూరి ఏదో మన హింసిస్తున్నారు. నానా మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడి ప్రతి వాణి సంగతం చదువుతాం. మనుషులు దుష్క్రియలు దుష్మార్గములు ఇవన్నీ మాట్లాడుతుంటే నువ్వు కూర్చుండి నువ్వు మనుషుల మీద మాట్లాడుతున్న చెడ్డ మాటలు అన్నిటికీ తగిన శిక్ష పెడతానన్నాడు దేవుడు. నీవు కూర్చుండి నీ పొరుగు వారి మీద నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు చూసావు, వీటన్నిటికీ తగిన శిక్ష నీ మీదకి తీసుకొస్తా. నీతి మంత్రులు నీవు కూర్చుని వాళ్ళ మీద సభ పెట్టి వాడు కనుక టీవీలో కనుక పెట్టి నేను కూర్చొని నేను కూర్చున్నది మంచి వాళ్ళ మీద మాట్లాడు వీళ్ళ మీద మాట్లాడు ఇవన్నీ కూడా దుష్క్రియలు మాట్లాడుతున్నారే. దీని అంతటికి నిన్ను నిలవబెట్టి నిన్ను శిక్షించదను అంటే ప్రసంగి గ్రంథంలో కూడా చూసే మనుషులు కూడా చేసేటువంటి దుష్క్రియలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. 8వ అధ్యాయం 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనం. తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు నూరు మారు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు. కాబట్టి దుష్క్రియ తగినటువంటి శిక్ష ఖచ్చితంగా వస్తుంది. 50వ కీర్తన 50వ కీర్తన 20వ చరణం 20. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇన్ని పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నానని అనుకున్నావు. చదువు
అందుకు నేను కేవలము నీలాంటి వాడిని కాదు. ఏదో పోలేండి, మనకెందుకు లేండి, మన కాదు కదా అని నువ్వు మౌనంగా ఉన్నావు. నేను కూడా మౌనంగా ఉన్నాను, నువ్వు అనుకున్నావు. నేను నీ దాంట్లోని కాదు. దేవుడు అంటాడండి, వేరే జరుగుతుంది నా దాకా వస్తేనే మనకి మన కాదు లేదు అనుకుంటాం. మనం వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు అనుకుంటాం, వాళ్ళ మీద దుర్భాషలు అంటాం. కూర్చుని అది కాదు. నేను నీలాంటి అనుకున్నావా? ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నీ ఎదుట పెట్టి ఏమంటే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి ఒక్కొక్కటి ఏమేమి మాట్లాడావో అన్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టి నీకు గర్దిస్తాను. ఇవాళ టీవీలో డిబేట్లు పెట్టి యేసు ప్రభువుకి వచ్చి క్రైస్తవ్యానికి వచ్చి మైలు మనకు వచ్చి క్రైస్తవ్యానికి వచ్చి మాట్లాడుతున్న వాడు అందరూ సంఘటన ఒకటి. నేను రికార్డెడ్ గా మాట్లాడుతున్నాను ఆన్లైన్. అది నీవు కూర్చుండి మాట్లాడుతున్నా నీ సహోదరుడి అమ్మా కొండెములు చెప్పుతున్నావు. నీ తల్లి కుమారుడి మీద నిందలు మోపుతున్నావు. ఇంటి పనులు చేసినను నేను మౌనంగా ఉన్నాను. దేవుడు ఇంట్లేదనుకున్నావా? నేను నీలాంటి అనుకుంటున్నా అన్నాడు దేవుడు. దేవుడు సర్వశక్తివంతుడై దేవుడు చూస్తున్న దేవుడు ఆలకిస్తున్న దేవుడు అన్యాయం చూసి చూడట్టుగా ఉండడం, అన్నిటికీ తీర్పు చేస్తాడు. చేయవలసినప్పుడు చేస్తాడు. నువ్వు అనుకున్నప్పుడు, నేను అనుకున్నప్పుడు దేవుడు, మనం అనుకున్నప్పుడు చేస్తాడు. దేవుడు ఎట్లా వస్తాడు? బుద్ధిహీనుగా. దేవుడు శక్తి ఉంటే చేయమని చేస్తాడు, చేసినప్పుడే చేస్తాడు. నువ్వు చూస్తా ఉన్నట్టు దేవుని మనసు వారలారా దీనిని యోచించుకున్నది లేని కదా నేను మిమ్మల్ని చీల్చివేయి తప్పించువాడు ఎవడునో. దేవుడు సర్వశక్తి, ఆయన సర్వాధికారము, లోకం మీద సర్వాధికారం, మనుషుల మీద అధికారం ఆయనకే ఉంది. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమాపత్రికలో చదువుతున్నాం. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అవును, ఆమేన్. త్వరగా చెప్పలేము ఒక మాట. ఇంకోటి కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్. ఎదురు యేసు ప్రభు వారి యొక్క సంభాషణలో ఇక్కడ దేని కూర్చున్నటువంటి సంగతులు ఏ అనాలిసిస్ తెలిసిందా? కాస్ట్ అండ్ రివార్డ్ అంటే కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే నువ్వు చెల్లించే మూల్యము అలా అనే దాని యొక్క ప్రయోజనం. నువ్వు నమ్ముకున్నావు. సమాజం వాళ్ళు కొంచెం ఏదో మాట్లాడతారు, నేను ప్రభు నమ్ముకుంటే అన్నారు. పొరపాటు చేసేవాడు తప్పు కదండి. అది తప్పు చేసి పొరపాటు చేస్తున్నావు మనం. దేశాన్ని నమ్ముకున్నాం. ఆయన నమ్ముకుంటే దీనికి ఎంత పొరపాటు అయింది, ఆత్మ ఇది అదే కదా. మంచి మార్గంలోకి వచ్చాను, దురభ్యాసాలు వదులుకుంటున్నాను, దేహాన్ని కాపాడుకుంటున్నాం, మనస్సును కాపాడుకుంటున్నాం, భూమి మీద సమాధానంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం, నిత్య జీవం పరలోక రాజ్యం పోవడానికి మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ఏమో దీంట్లో మనకే సంబంధం? ఆ మతంతో ఈ మతంతో గొడవ ఎందుకు? ఏసై కావాలి నీకుగా. అది ఇంతే ఒకటే ప్రభుగా. నువ్వు ఇందులోకి చేరావా అందులో చేరావా మాకు తెలిసిందల్లా ఉంటాయి. చేసుకుంటున్నావు నేను ఎందులో చేరను అని చెప్పి చివరికి ఒక మాట తెలిసిందా? ఇంకా నిత్య జీవం ది అల్టిమేట్ రివార్డ్ ఇన్ దోస్ హూ ఫాలో జీసస్. ఇది ముఖ్యమైన మాట. అంతిమంగా ఎవరైతే యేసును వెంబడిస్తారో వారికి కలిగేటువంటి మేలు ఏంటి అంటే, ప్రయోజనం ఏంటంటే నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము. ఇంకో ముఖ్యమైన మాట, నిత్య జీవము, ఎంఫసైజింగ్ ది ఎండ్యూరింగ్ ఫ్యూచర్.
enduring nature of the blessings ప్రామిస్, వాగ్దానము చేయబడినటువంటి ఆ గొప్ప వాగ్దానము చేయబడినటువంటి ఆ నిత్య జీవము, నిత్య రాజ్యములకు మనము ఎదురు చూస్తున్నాం. అది పొందబోతున్నాం. అది అంతిమ ప్రయోజనం. చివరికి ఒక మాట, ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇది ముఖ్యమైన సంగతి. ఈ చెప్పడం దీనత్వము యొక్క ప్రాముఖ్యత. దీనత్వము సాత్వికం. ఎవరు దీనుడైన ఆట విని ఒడుకుతుందో వాటిని నేను ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత దీనత్వం కలిగి ఉంటుంది. ఇది లేదనుకొని పరలోకం పోవడం కుదిరే పనే అది అది ముందు దీనత్వం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి. హ్యూమిలిటీ అసలైన హ్యూమిలిటీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 10 దాకా చదివితే కనుక క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును వీడుకోతే ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో ఉండుట, సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని వాక్యమును ఎరుచుకోలేదు. మనుషుల పోలిక కాకుండా దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్కునిగా చేసుకునేదో. ఒక్క మాట, మన పాఠం అంతట్లో ఏమి తెలిసిందా? ముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రభుని వెంబడించడం ద్వారా 100-fold blessing both on earth and heaven. దేవుని యొక్క ఆశీర్వాదం 100 ఆశీర్వాదం. కాకపోతే ఇందాకనే ఒక మధ్యలో పెర్సిక్యూషన్ ఇన్ ది పార్ట్ ఆఫ్ రివార్డ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు అనుగ్రహించే ఆ బహుమానములు, దాంతో ఒక నేను భాగం ఏంటంటే హింస కూడా, శ్రమం, నిందలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మా కొత్తని పోదావా నిత్య రాజ్యం పోతుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి ప్రభు చెప్పారు. కాబట్టి మనకు కూడా హింస ఉంది, బాధ ఉన్నాయి, కుటుంబాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సైతాను సుఖంగా ఉండకుండా ఏదో ఒకటి లోపంగా పెట్టి బాధ పెడుతున్నాడు సైతాను ఏమి చెయ్యి. ఇది సైతాను రాజ్యం, రాక్షసుని రాజ్యం. రాక్షసుడు అంటారు, బైబుల్ పెట్టుకుని చెప్తారు కదా, అది సైతాను రాజ్యం. కాబట్టి మనుషులు సుఖంగా ఉండనే ఉండదు, ఎవడో ఒకటి పెడతారు ఇంట్లో. దేవునికి లోబడిన వాడు వాడి వల్ల మనకు అందరికి, కుటుంబం అందరికి చెప్పాలి. ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఇబ్బంది ఉంటుంది. అన్ని బాగుంది కానీ బాధని అంట. అవును, అంతే, అట్లాగే ఉన్నాం. అందుకని ఇలాంటి సమయంలో ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని ఆయన మీద ఆధారపడితే హింసతో పాటుగా అదే ఉంటాయి. అది చెప్పిన వాళ్ళు ఇహమందు హింసలతో పాటు 100 ఆశీర్వాదం, 100 ఆశీర్వాదం, 100-fold blessings ఉన్నాయి. ఖచ్చితంగా భూమి మీద మనసు సంపూర్ణంగా ఎవరు సంతోషంగా సైతాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదో ఒక ఇబ్బంది ఉంటారేమో, అందులో మనం గట్టిగా ఉండాలి, అందులో గట్టిగా నిలబడాలి. దేవుని వాగ్దానం, ఆ వాగ్దానము ఖచ్చితంగా అల్టిమేట్ ప్రామిస్. ఇది ఒకటి చెప్పడం, ది అల్టిమేట్ ప్రామిస్ ఆఫ్ జీసస్ whoever follows him which is none other than eternal life. నిత్య జీవము అనుగ్రహించుననున్నదే ఆయన మనతో చేసిన వాగ్దానము. యోహాను పత్రికలో చదివారు, ఎంత అద్భుతమైన మాట. ది ప్రామిస్ విచ్ ఇస్ నన్ అదర్ దెన్ దట్ హి ప్రామిస్, I will give you the eternal life and I will commit you. మళ్ళీ నామం, అది వాగ్దానం. దానికోసం కనిపెట్టుకున్నాం. అది జ్ఞాపకం పెట్టుకుని ఆయన కొరకు సాక్షిగా భయంకరమైన దినాల్లో ఆయన కొరకు సాక్షిగా ఉంది. రెట్టింపు ఆశీర్వాదం భూమి మీద ఏమంటాం, 100-fold 100 ఆశీర్వాదం భూమి మీద దేవుడు అనుగ్రహిస్తాడు. అల్టిమేట్ గా నిత్య జీవం అనుగ్రహిస్తాడు. హ్యూమిలిటీ చాలా ముఖ్యం ఇక్కడ. దేవునికి ఒకసారి ఇది లేదా ఆ రాజ్యానికి ప్రవేశించలేదు. బోస్టింగ్ లేదు, బోస్టింగ్ లేదు, బూస్టింగ్ లేదు.
గోస్తుతానికి గోస్తు అవడానికి లేదు. ఏమి అర్థమైంది? ఎవరు సాత్వికుడై దీన మనసు కలిగి నాయకుడు భయభక్తులు కలిగి ఉంటాడు, వారిని నేను సృష్టించు. అట్టి అనుభవం దేవుడు మనందరినీ ప్రతిష్ఠించును గాక.